కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో అండంగా ఉంటుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం భీమపోయినపల్లె గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని ప్రశంసించారు. అయితే గత ప్రభుత్వం జీవోలు లేకుండానే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని తప్పుడు ప్రచారం చేసుకొని మభ్యపెట్టిందని విమర్శించారు. నిజంగా జీవో ఉంటే చూపించాలని అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. పెన్షన్లు మాత్రం ఎక్కడ ముసలి వాళ్ళ కాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చి తీరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. మీ ఊర్లో ప్రతి నెల 277 మంది పెన్షన్ ఇస్తున్నారు. అంటే సగం ఇల్లు పెన్షన్ ఇచ్చేది. ఇలాగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే తెలియాలి, మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు. రాష్ట్రం మొత్తం మీద మనకి 63,50,760 మందికి ఇస్తున్నారు పెన్షన్. 63,50,765 మందికి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం మనం కాపల్లి జిల్లా. అప్పుడు దీనికి ఎంత అవుతుంది తెలుసా? ప్రతి నెల నర్సీపట్నం చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 ఇస్తున్నాం. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడాను. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 5 ఆఫ్ చేసి అంటాడు. అది ఆర్డర్ రా బాబు, చూపించు. ఆర్డర్ ఉంటే చూపించి నేను కట్టిస్తాను. నేను ఏ అబద్ధాలండి, తప్పు కదా, తప్పుది. రాయండి ఆర్డర్ చూపించమను. మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్. చూపించి ఒక ఆయన చూపించి నాకు. రైతులు భూములు తీసుకొని ఇష్టం వచ్చి గడియేసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు ఏం చేశారు? ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకుని తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు. ఇక్కడ బియ్యం పైన పాలు చూపించు, నేను వస్తాను. తప్పుడు ప్రచారం చేయకూడదండి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి చేయకూడదు. చేత కాదని చెప్పాలా, చేయలేకపోని చెప్పాలా, ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా. అంతేగాని లేని పని చేసి మళ్ళీ మా ఇసుక పని బుడచాలను